నేటి దైవవాక్కు ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మానవులమైన మన జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులన్నిటిలోనూ మన హృదయంలోనూ మనసులో శాంతి ఉండేలా చేసే విధానము ఒకటే, అదియే ప్రార్థన. కనుక సంవత్సరము గడిచి నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాము కనుక గత సంవత్సరంలో సమస్తమును అనగా మంచి ఉండొచ్చు, లేక కష్టము కలగొచ్చు, లేక ఇంకేమైనా ఉండొచ్చు. మనము చేయాల్సింది చింతకు చోటు ఇవ్వకుండా ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి అన్నీయు మనకున్న సమస్తమును ఆయన ముందుంచుకొనవలెను. దేవునికి విన్నవించుకొని నమ్మకంతో ఎదురు చూడాలి. చింతించడము ఎక్కువగా చేస్తే దేవునిలో మన నమ్మకము, ఆయన సత్యము తెలుసుకోలేక మన జ్ఞానములో బలహీనులముగా నున్నామన్నమాట. చింత, నమ్మకము ఈ రెండు నూనె నీళ్ళ వంటివి, అవెన్నడూనూ కలవవు. కనుక మన నమ్మకము ఉన్న మనకు చింత ఉండకూడదు. దేనిని గూర్చి అనగా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే చింతపడకుడి. అన్నిటినీ దేవునికి విన్నవించుకొని దేవుడు ఇచ్చు ఆలోచన ప్రకారము నడుచుకోవాలి. దేవుడు మనతో, మన దగ్గర, మన చుట్టూ మనతో ఉన్నాడు. మన ఊహకు అందనంతగా మనల్ని ప్రేమించే తండ్రి ఆయన. ఆయన శక్తికి పరిమితి అంటూ ఏదీ లేదు. దాన్ని మన కోసం ప్రయోగిస్తాడు. మనం చేయవలసిందల్లా నమ్మకంతో మన చింతలన్నీ ఆయన మీద వేసి అనగా ఆయనకు విన్నవించుకుంటూ ప్రభు కార్యాల కొరకు ఎదురు చూసే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.